సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పును మాజీ డిప్యూటీ స్పీకర్ మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడం న్యాయం గెలిచినట్టేనని ఆమె పేర్కొన్నారు. కమిషన్ విచారణలో ప్రాథమిక న్యాయ నిబంధనలు పాటించలేదని కోర్టు స్పష్టం చేయడం ద్వారా ఆ నివేదికకు చట్టపరమైన బలం లేదని తేలిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పును మాజీ డిప్యూటీ స్పీకర్ మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడం న్యాయం గెలిచినట్టేనని ఆమె పేర్కొన్నారు. కమిషన్ విచారణలో ప్రాథమిక న్యాయ నిబంధనలు పాటించలేదని కోర్టు స్పష్టం చేయడం ద్వారా ఆ నివేదికకు చట్టపరమైన బలం లేదని తేలిందన్నారు. సెక్షన్ 8 కింద సంబంధిత వ్యక్తులకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించడం అత్యంత కీలక పరిణామమని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుపై రాజకీయ ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కమిషన్లను అడ్డం పెట్టుకుని వేధింపులకు పాల్పడిందని ఆమె విమర్శించారు. న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాడగా చివరకు నిజం గెలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ జీవాధారగా భావించే కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కక్షపూరితంగా వ్యవహరించాయని ఆరోపించారు. ప్రాజెక్టు మరమ్మతులను సకాలంలో చేపట్టకుండా దాదాపు 2.5 ఏళ్లు ఆలస్యం చేశారని, గత్యంతరం లేక ఇప్పుడు పనులు ప్రారంభిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం అంశంలో కేసీఆర్ పై చేసిన ఆరోపణలు నిరాధారమని ఈ తీర్పుతో స్పష్టమైందని, కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఈ తీర్పుతో కనువిప్పు కలగాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆమె అన్నారు. తెలంగాణలో టీజీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె క్రమంలో బస్సులన్నీ బంద్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులన్నీ డిపోల్లోనే నిలిచిపోయాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాసులకు మెట్రో గుడ్ న్యూస్ తెలిపింది. ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయిన క్రమంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మెట్రో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా అదనపు మెట్రో సర్వీసులను ప్రవేశపెట్టింది. మెట్రో సర్వీసుల సంఖ్యను మరింత పెంచింది. నాగోల్ టు రాయదుర్గం రూట్ లో ప్రతి 3 నిమిషాలు 40 సెకండ్లలో మెట్రో రైలు తిప్పనుండగా మియాపూర్ టు ఎల్బీ నగర్ మార్గంలో 4 నిమిషాలకు ఒక మెట్రో సర్వీస్ అందుబాటులో ఉండనుంది. తెలంగాణలో టీజీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె క్రమంలో బస్సులన్నీ బంద్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులన్నీ డిపోలోనే నిలిచిపోయాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాసులకు మెట్రో గుడ్ న్యూస్ తెలిపింది. ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయిన క్రమంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మెట్రో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అదనపు మెట్రో సర్వీసులను ప్రవేశపెట్టింది. మెట్రో సర్వీసుల సంఖ్యను మరింత పెంచింది. నాగోల్ టు రాయదుర్గం రూట్ లో ప్రతి 3 నిమిషాల 40 సెకండ్లకు మెట్రో రైలు తిప్పనుండగా మియాపూర్ టు ఎల్బీ నగర్ మార్గంలో 4 నిమిషాలకు ఒక మెట్రో సర్వీస్ అందుబాటులో ఉండనుంది. ఈ అదనపు మెట్రో సర్వీసులను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని మెట్రో వర్గాలు సూచించాయి. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయిన క్రమంలో మెట్రో ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. నగర నలుమూలలకు ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఇక మెట్రో రైళ్లలో కూడా ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. ఆర్టీసీ బస్సు లేకపోవడంతో హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, పనుల కోసం వెళ్లే కూలీలు అవస్థలు పడుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ బస్సులు, ఆటోల నిర్వాహకులు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్యులపై భారం పడుతోంది. ఆర్టీసీ సమ్మె ప్రభావం హైదరాబాద్ లో స్పష్టంగా కనిపిస్తోంది. నగరంలో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఆఫీసులకు వెళ్లేవారు, పనుల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి రవాణా సౌకర్యాలు లేక ప్రైవేట్ క్యాబ్లను ఆశ్రయిస్తున్నారు. మెట్రో నగరంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే అందుబాటులో ఉంది. మెట్రో సౌకర్యం అందుబాటులో లేని ప్రాంతాలకు వెళ్లాలంటే ఆటోలు, క్యాబ్లే దిక్కు. బస్సులు లేకపోవడంతో ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇక సమ్మెను వెంటనే విరమించాలని జేఏసీ నేతలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సమ్మె చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని సమ్మెను విరమించుకోవాలని కోరారు. ఇక టీజీఎస్ఆర్టీసీ అద్దె బస్సులను నడుపుతుండగా ఇందులో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 0 టికెట్ జారీ చేయడం లేదు. దీంతో ఉచిత ప్రయాణ సౌకర్యానికి మహిళలు దూరమవుతున్నారు. దీంతో మహిళలు ఛార్జీలు పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. అయితే సమ్మె ఎన్ని రోజుల పాటు జరుగుతోందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తర కోస్తాలో ఉక్కపోత వడగాలులతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతుంటే అక్కడక్కడ పిడుగుల భయం వెంటాడుతోంది. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ద్రోణి ప్రభావం
ప్రభావంతో అటు తెలంగాణ గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తర కోస్తాలో ఉక్కపోత వడగాలులతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో చేరుతుంటే అక్కడక్కడ పిడుగుల భయం వెంటాడుతోంది. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం ఎండలకు తోడు 44 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 29 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని, అనకాపల్లి, మన్యం జిల్లాలోనూ ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటోందని సూచించింది. కాగా ద్రోణి ప్రభావంతో మన్యం, పోలవరం జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలోనూ అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని పార్వతీపురం, మన్యం జిల్లాలోని పలు మండలాల్లో తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అత్యధికంగా పార్వతీపురం, మన్యం జిల్లా 44.2 డిగ్రీల సెల్సియస్. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క. రాష్ట్ర పాలన యంత్రాంగంలో తన మార్కుతో భారీ ప్రక్షాళనకు ప్లాన్ చేస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటరేట్ నుంచి జిల్లా కలెక్టరేట్ దాకా ఐఏఎస్ ట్రాన్స్ఫర్లలో ఉన్న చిన్న చిక్కులను చెక్ పెట్టే స్కెచ్లు వేస్తున్నారట. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క. రాష్ట్ర పాలన యంత్రాంగంలో తన మార్కుతో భారీ ప్రక్షాళనకు ప్లాన్ చేస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటరేట్ నుంచి జిల్లా కలెక్టర్ దాకా ఐఏఎస్ ట్రాన్స్ఫర్లలో ఉన్న అన్ని చిక్కులకు చెక్ పెట్టే స్కెచ్ వేస్తున్నారట. అడ్మినిస్ట్రేటివ్ రిషఫ్లింగ్ రెడీ అవుతున్నారట. రేవంత్ సరికొత్త కసరత్తు వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి? అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్. ఇందులో భాగంగా త్వరలోనే భారీగా ఐఏఎస్ల బదిలీలు చేయబోతున్నారట. ఈసారి ట్రాన్స్ఫర్ కసరత్తు ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్నట్లు నడుస్తోందట. 2.5 ఏళ్ల కాలంలో 5-6 సార్లు ఐఏఎస్ల బదిలీలు చేసింది రేవంత్ సర్కార్. ఒక్కోసారి పదుల సంఖ్యలో ట్రాన్స్ఫర్లు చేస్తున్న సందర్భాలున్నాయి. జిల్లా కలెక్టర్ల నుంచి మొదలుకొని సెక్రటరేట్ లో ప్రిన్సిపల్, స్పెషల్ సెక్రటరీల వరకు అందరికీ స్థానం, చలనం కల్పించింది. అయితే ఈ బదిలీలో జరిగిన చిన్న తప్పిందాలు కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారుల వరకు క్లాషెస్ కు దారితీస్తున్నాయి. సీనియర్ వర్సెస్ జూనియర్ కోల్డ్ వార్ ఇష్యూ అయింది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఓ అధికారికి పోస్టింగ్ ఇచ్చిన సర్కార్ ఆయన కింద జోనల్ కమిషనర్ గా ఓ సీనియర్ ఐఏఎస్ ఉన్న విషయాన్ని కూడా గుర్తించలేకపోయిందట. దీంతో నొచ్చుకున్న సదరు సీనియర్ ఐఏఎస్ ఈగో హర్ట్ కావడంతో లాంగ్ లీవ్ లో వెళ్లిపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అధికారుల్లో తాము వేరై అన్నట్లు ఐఏఎస్ అధికారులు భావిస్తుంటారు, వ్యవహరిస్తుంటారు కూడా. ఇలా కన్ఫర్డ్ ఐఏఎస్ల మధ్య కూడా గతంలో డిసిగ్నేషన్ పంచాయతీతో ఈగో క్లాషెస్ వచ్చిన సందర్భాలున్నాయి. ఈ మధ్య కంఫర్ట్ ఐఏఎస్లలో ఒకరికి స్పెషల్ సెక్రటరీగా పోస్ట్ ఇవ్వగా ఆయన కంటే సీనియర్ ఐఏఎస్ సెక్రటరీగా ఉన్న సందర్భం ఎదురైంది. దీంతో సదరు ఐఏఎస్ వాట్ ఈస్ దిస్ అంటూ బాగా ఫీల్ కావడంతో ఇప్పటికప్పుడు సెక్రటరీని స్పెషల్ సెక్రటరీగా మార్చారట. ఇక టూరిజం శాఖలో అయితే ఇప్పటి వరకు 1/2 మంది సెక్రటరీలు రావడం పోవడం ఓ తంతుగా మారిపోయిందట. ఇక ఎన్నిసార్లు బదిలీలు జరిగినా హెల్త్ సెక్రటరీ సహా మరికొందరికి ఎందుకో గాని స్థానచలనం లేదనే టాక్ సెక్రటరేట్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇలా ఒక్కో చోట ఒక్కో రకంగా ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లలో జరుగుతున్న పొరపాట్లను గుర్తించిన సీఎం రేవంత్ వీటన్నింటికీ చెక్ పెట్టాలని భావిస్తున్నారట. మరోవైపు తెలంగాణ అధికారులకు కీలక పోస్టింగులు ఇవ్వడం లేదన్న విమర్శలకు కూడా చెక్ పెట్టాలన్న ఆలోచనలో రేవంత్ అండ్ టీం కసరత్తు చేస్తోందట. మరికొన్ని శాఖల్లో మంత్రులకు ఐఏఎస్ల మధ్య జరుగుతున్న పంచాయతీలకు చెక్ పెట్టేలా షఫ్లింగ్ చేయనున్నారని తెలుస్తోంది. త్వరలో రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల సమూల బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. కేవలం బదిలీలు అంటే ఒకరిని తీసి మరొకరిని పెట్టడం కాదు, పూర్తిగా ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా కసరత్తు జరుగుతోందని అంటున్నారు. ముఖ్యంగా సీనియర్, జూనియర్ల కోల్డ్ వార్, కన్ఫర్ట్ ఐఏఎస్ల మధ్య ఈగో క్లాషెస్ కు ఫుల్ స్టాప్ పెట్టేలా ఎక్సర్సైజ్ చేస్తోందట సర్కార్. కీలకమైన పోస్టుల కోసం జరుగుతున్న పోటీకి బ్రేక్స్ వేసి ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి, ఎవరి సీనియారిటీకి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలనేది ఒక పద్ధతి ప్రకారం జరగాలని రేవంత్ రెడ్డి క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చారట. దీనిలో భాగంగా రేవంత్ మార్క్ అడ్మినిస్ట్రేటివ్ రిషఫ్లింగ్ తో న్యూ టీం రెడీ అవుతోందని టాక్. ఈసారి జరిగే ఐఏఎస్ల బదిలీలో అధికారులు ల్యాబింగ్ కి చెక్ పెట్టి ఎఫిషియన్స్ కి పెద్దపీట వేయనున్నారట. ఇప్పటి వరకు పనితీరు బాగా కనపరిచిన అధికారులకు ప్రమోషన్లు ఇవ్వాలన్నది సీఎం ఆలోచన అంటున్నారు. మొత్తానికి సీఎం రేవంత్ తన మార్కులతో పర్ఫెక్ట్ టీమ్ కు సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారట.
తన స్పీడ్ కు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులను ఎంపిక చేయనున్నారట. రేవంత్ మార్క్ ఐఏఎస్ టీం ఎలా ఉండనుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పండి. వారి కోసం ఇకపై నెలకో నోటిఫికేషన్ ఇచ్చేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పక్కా ప్రణాళిక చేస్తోంది. నోటిఫికేషన్ల జారీలో జాప్యం జరగకుండా అభ్యర్థులు ప్రిపరేషన్ కు ఇబ్బంది పడకుండా ఉండేలా డీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వారి కోసం ఇకపై నెలకు నోటిఫికేషన్ ఇచ్చేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పక్కా ప్రణాళిక చేస్తోంది. నోటిఫికేషన్ల జారీ జాప్యం జరగకుండా అభ్యర్థులు ప్రిపరేషన్ కు ఇబ్బంది పడకుండా ఉండేలా టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీజీపీఎస్సీ ద్వారా ఇప్పటికే వివిధ కారణాలతో పెండింగ్ లో ఉన్న ఫలితాలను రిలీజ్ చేసి సుమారు 26,000 పోస్టులను భర్తీ చేశారు. గ్రూప్స్ పోస్టులను పెంచే ఉద్యోగులకు లబ్ధి చేకూర్చుతుంది. మొత్తంగా అన్ని బోర్డుల కింద 70,000కు పైగా ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. ప్రస్తుతం నెలవారీ నోటిఫికేషన్ల విధానంతో మిగిలిన ఖాళీలను కూడా త్వరితగతిన భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చిన సుమారు 25,000 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు, పరీక్షల షెడ్యూల్ రూపొందించే పనిలో టీజీపీఎస్సీ అధికారులు నిమగ్నమయ్యారు. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ చేయగా ఈ నెల 27 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. అయితే త్వరలోనే అదే పీసీబీ విభాగంలో మరో 6-7 రకాల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీజీపీఎస్సీ చర్యలు ప్రారంభించింది. వీటితో పాటు కీలకమైన టౌన్ ప్లానింగ్, అగ్రికల్చర్ ఆఫీసర్లు, వివిధ శాఖల్లోని అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి లైవ్ క్లియర్ అయింది. విద్యా శాఖల్లోనూ డిప్యూటీ ఈవోలు, డైట్ లెక్చరర్లు, బీఈడీ లెక్చరర్ల పోస్టులలో పాటు ఆర్టీసీ, సివిల్ సప్లై విభాగాల్లోని పలు పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి నెల ఒక నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు పరీక్షల నిర్వహణలోనూ టీజీపీఎస్సీ కొత్త విధానాన్ని పాటించబోతోంది. ఇతర రాష్ట్ర స్థాయి ఉద్యోగ పరీక్షలు, యూపీఎస్సీ, ఎస్ఎస్సీ లాంటివి జాతీయ స్థాయి పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని పరీక్షల షెడ్యూల్ ను రూపొందిస్తోంది. దీంతో నిరుద్యోగులు ఒక సమయంలో 2 పరీక్షల మధ్య ఇబ్బంది పడకుండా అన్నింటికీ హాజరయ్యే అవకాశం లభించనుంది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృత రూపం దాల్చింది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన సమ్మె నేడు 2వ రోజుకు చేరుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృత రూపం దాల్చింది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన సమ్మె నేడు 2వ రోజుకు చేరుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రధాన డిమాండ్ తో కార్మికులు ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల ఎదుట మహాధర్నాకు యూనియన్లు పిలుపునిచ్చాయి. హైదరాబాద్ లోని రాణిగంజ్ డిపో వద్ద జరగనున్న నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని కార్మికులకు మద్దతు తెలపనున్నారు. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ 9 డిపోలకు చెందిన సుమారు 1,036 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వికారాబాద్ జిల్లా పరిధిలో ఉదయాన్నే కార్మికులు డిపో ముందు బైఠాయించి నిరసన తెలిపారు. మరోవైపు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు మధ్య బస్సులను నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. తొర్రూరు, వరంగల్ ప్రాంతాల్లో బస్సులను అడ్డుకున్న కార్మికులకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంట్రాక్ట్ డ్రైవర్లు, పోలీస్ కానిస్టేబుళ్ల సాయంతో అద్దె బస్సులను నడిపిస్తున్నారు. సమ్మెపై టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఘాటుగా స్పందించింది. సమ్మె వద్దు, మాయమాటలు నమ్మొద్దు అంటూ సిబ్బందికి విజ్ఞప్తి చేసింది. పారిశ్రామిక విభేదాల చట్టం 1947 ప్రకారం చర్చలు పెండింగ్ లో ఉన్నప్పుడు సమ్మె చేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. చట్ట విరుద్ధమైన సమ్మెలో పాల్గొంటే వేతన కోతతో పాటు ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ చర్చలు ప్రారంభించిందని, సోషల్ మీడియాలో వచ్చే అధికారిక పిలుపులను నమ్మి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని యాజమాన్యం కోరింది. ప్రస్తుతానికి అటు కార్మికులు, ఇటు ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశ రాజధాని నుంచి రైతులకు ఒక గొప్ప శుభవార్త అందింది. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో గోధుమల దిగుబడి వస్తున్న తరుణంలో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు మోదీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అదనంగా మరో 25 లక్షల మెట్రిక్ టన్ను గోధుమల ఎగుమతికే కేంద్రం అనుమతినిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అనాలోచితంగా తీసుకోలేదు. మార్కెట్ పరిస్థితులు, దిగుబడి అంచనాలపై లోతైన సమీక్ష తర్వాతే ఈ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దేశ రాజధాని నుంచి రైతులకు ఒక గొప్ప శుభవార్త అందింది. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో గోధుమల దిగుబడి వస్తున్న తరుణంలో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు మోదీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అదనంగా మరో 25 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల ఎగుమతికి కేంద్రం అనుమతిని ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అనాలోచితంగా తీసుకోలేదు. మార్కెట్ పరిస్థితులు, దిగుబడి అంచనాలపై లోతైన సమీక్ష తర్వాతే ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పెరిగిన సాగు విస్తీర్ణం గత ఏడాది 328.04 లక్షల హెక్టార్లలో గోధుమలు సాగు చేయగా రబీ 2026 సీజన్లో అది 334.17 లక్షల హెక్టార్లకు పెరిగింది. 2025-26 సంవత్సరానికి గాను ఏకంగా 1202 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమ ఉత్పత్తి జరుగుతోందని అంచనా. ప్రభుత్వ గోదాముల్లో అవసరానికి మించి నిల్వలు ఉండటంతో ఎగుమతులకు మార్గం సుగమమైంది. కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా అనుమతులు ఇస్తూ వస్తోంది. మొదట జనవరి 2026లో 5 లక్షల టన్నుల, ఫిబ్రవరిలో మరో 25 లక్షల టన్నుల గోధుమలు, తాజాగా మరో 25 లక్షల టన్నులకు అనుమతి ఇచ్చింది. మొత్తంగా ఇప్పటి వరకు 50 లక్షల టన్నుల గోధుమలు, 10 లక్షల టన్నుల గోధుమ ఉత్పత్తుల ఎగుమతికి కేంద్రం ఒకే చెప్పింది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ ఎస్వీసీ ఛానల్. వెల్కమ్ టు ఎస్వీసీ ఛానల్. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పును మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడం న్యాయం గెలిచినట్టేనని ఆమె పేర్కొన్నారు. కమిషన్ విచారణలో ప్రాథమిక న్యాయ నిబంధనలు పాటించలేదని కోర్టు స్పష్టం చేయడం ద్వారా ఆ నివేదికకు చట్టపరమైన బలం లేదని తేలిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పును మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడం న్యాయం గెలిచినట్టేనని ఆమె పేర్కొన్నారు. కమిషన్ విచారణలో ప్రాథమిక న్యాయ నిబంధనలు పాటించలేదని కోర్టు స్పష్టం చేయడం ద్వారా ఆ నివేదికకు చట్టపరమైన బలం లేదని తేలిందన్నారు. సెక్షన్ 8 కింద సంబంధిత వ్యక్తులకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించడం అత్యంత కీలక పరిణామమని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై రాజకీయ ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కమిషన్లను అడ్డం పెట్టుకుని వేధింపులకు పాల్పడిందని ఆమె విమర్శించారు. న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాడగా చివరకు నిజం గెలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ జీవాధారగా భావించే కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కక్షపూరితంగా వ్యవహరించాయని ఆరోపించారు. ప్రాజెక్టు మరమ్మతులను సకాలంలో చేపట్టకుండా దాదాపు 2.5 ఏళ్లు ఆలస్యం చేశారని, గత్యంతరం లేక ఇప్పుడు పనులు ప్రారంభిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం అంశంలో కేసీఆర్ పై చేసిన ఆరోపణలు నిరాధారమని ఈ తీర్పుతో స్పష్టమైందని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఈ తీర్పుతో కనువిప్పు కలగాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆమె అన్నారు. తెలంగాణలో టీజీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె క్రమంలో బస్సులన్నీ బంద్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులన్నీ డిపోల్లోనే నిలిచిపోయాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాసులకు మెట్రో గుడ్ న్యూస్ తెలిపింది. ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయిన క్రమంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మెట్రో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా అదనపు మెట్రో సర్వీసులను ప్రవేశపెట్టింది. మెట్రో సర్వీసుల సంఖ్యను మరింత పెంచింది. నాగోల్ టు రాయదుర్గం రూట్ లో ప్రతి 3 నిమిషాలు 40 సెకండ్లలో మెట్రో రైలు తిప్పనుండగా మియాపూర్ టు ఎల్బీ నగర్ మార్గంలో 4 నిమిషాలకు ఒక మెట్రో సర్వీస్ అందుబాటులో ఉండనుంది. తెలంగాణలో టీజీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె క్రమంలో బస్సులన్నీ బంద్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులన్నీ డిపోలోనే నిలిచిపోయాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాసులకు మెట్రో గుడ్ న్యూస్ తెలిపింది. ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయిన క్రమంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మెట్రో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అదనపు మెట్రో సర్వీసులను ప్రవేశపెట్టింది. మెట్రో సర్వీసుల సంఖ్యను మరింత పెంచింది. నాగోల్ టు రాయదుర్గం రూట్ లో ప్రతి 3 నిమిషాల 40 సెకండ్లకు మెట్రో రైలు తిప్పనుండగా మియాపూర్ టు ఎల్బీ నగర్ మార్గంలో 4 నిమిషాలకు ఒక మెట్రో సర్వీస్ అందుబాటులో ఉండనుంది. ఈ అదనపు మెట్రో సర్వీసులను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని మెట్రో వర్గాలు సూచించాయి. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయిన క్రమంలో మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. నగర నలుమూలలకు ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఇక మెట్రో రైళ్లలో కూడా ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. ఆర్టీసీ బస్సు లేకపోవడంతో హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, పనుల కోసం వెళ్లే కూలీలు అవస్థలు పడుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ బస్సులు, ఆటోల నిర్వాహకులు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్యులపై భారం పడుతోంది. ఆర్టీసీ సమ్మె ప్రభావం హైదరాబాద్ లో స్పష్టంగా కనిపిస్తోంది. నగరంలో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఆఫీసులకు వెళ్లేవారు, పనుల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి రవాణా సౌకర్యాలు లేక ప్రైవేటు క్యాబ్లను ఆశ్రయిస్తున్నారు. మెట్రో నగరంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే అందుబాటులో ఉంది. మెట్రో సౌకర్యం అందుబాటులో లేని ప్రాంతాలకు వెళ్లాలంటే ఆటోలు, క్యాబ్లే దిక్కు. బస్సులు లేకపోవడంతో ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇక సమ్మెను వెంటనే విరమించాలని జేఏసీ నేతలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సమ్మె చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని, సమ్మెను విరమించుకోవాలని కోరారు. ఇక టీజీఎస్ఆర్టీసీ
అద్దె బస్సులను నడుపుతుండగా ఇందులో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 0 టికెట్ జారీ చేయడం లేదు. దీంతో ఉచిత ప్రయాణ సౌకర్యానికి మహిళలు దూరమవుతున్నారు. దీంతో మహిళలు ఛార్జీలు పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. అయితే సమ్మె ఎన్ని రోజుల పాటు జరుగుతోందని దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తర కోస్తాలో ఉక్కపోత వడగాలులతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతుంటే అక్కడక్కడ పిడుగుల భయం వెంటాడుతోంది. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ద్రోణి ప్రభావంతో అటు తెలంగాణ గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తర కోస్తాలో ఉక్కపోత వడగాలులతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో చేరుతుంటే అక్కడక్కడ పిడుగుల భయం వెంటాడుతోంది. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం ఎండలకు తోడు 44 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 29 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని, అనకాపల్లి, మన్యం జిల్లాలోనూ ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటోందని సూచించింది. కాగా ద్రోణి ప్రభావంతో మన్యం, పోలవరం జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలోనూ అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని పార్వతీపురం, మన్యం జిల్లాలోని పలు మండలాల్లో తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అత్యధికంగా పార్వతీపురం, మన్యం జిల్లా 44.2 డిగ్రీల సెల్సియస్. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క. రాష్ట్ర పాలన యంత్రాంగంలో తన మార్కుతో భారీ ప్రక్షాళనకు ప్లాన్ చేస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటరేట్ నుంచి జిల్లా కలెక్టరేట్ దాకా ఐఏఎస్ ట్రాన్స్ఫర్లలో ఉన్న చిన్న చిక్కులను చెక్ పెట్టే స్కెచ్లు వేస్తున్నారట. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క. రాష్ట్ర పాలన యంత్రాంగంలో తన మార్కుతో భారీ ప్రక్షాళనకు ప్లాన్ చేస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటరేట్ నుంచి జిల్లా కలెక్టర్ దాకా ఐఏఎస్ ట్రాన్స్ఫర్లలో ఉన్న అన్ని చిక్కులకు చెక్ పెట్టే స్కెచ్ వేస్తున్నారట. అడ్మినిస్ట్రేటివ్ రిషఫ్లింగ్ రెడీ అవుతున్నారట. రేవంత్ సరికొత్త కసరత్తు వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి? అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్. ఇందులో భాగంగా త్వరలోనే భారీగా ఐఏఎస్ల బదిలీలు చేయబోతున్నారట. ఈసారి ట్రాన్స్ఫర్ కసరత్తు ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్నట్లు నడుస్తోందట. 2.5 ఏళ్ల కాలంలో 5-6 సార్లు ఐఏఎస్ల బదిలీలు చేసింది రేవంత్ సర్కార్. ఒక్కోసారి పదుల సంఖ్యలో ట్రాన్స్ఫర్లు చేస్తున్న సందర్భాలున్నాయి. జిల్లా కలెక్టర్ల నుంచి మొదలుకొని సెక్రటరేట్ లో ప్రిన్సిపల్, స్పెషల్ సెక్రటరీల వరకు అందరికీ స్థానం, చలనం కల్పించింది. అయితే ఈ బదిలీలో జరిగిన చిన్న తప్పిందాలు కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారుల వరకు క్లాషెస్ కు దారితీస్తున్నాయి. సీనియర్ వర్సెస్ జూనియర్ కోల్డ్ వార్ ఇష్యూ అయింది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఓ అధికారికి పోస్టింగ్ ఇచ్చిన సర్కార్ ఆయన కింద జోనల్ కమిషనర్ గా ఓ సీనియర్ ఐఏఎస్ ఉన్న విషయాన్ని కూడా గుర్తించలేకపోయిందట. దీంతో నొచ్చుకున్న సదరు సీనియర్ ఐఏఎస్ ఈగో హర్ట్ కావడంతో లాంగ్ లీవ్ లో వెళ్లిపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అధికారుల్లో తాము వేరే అన్నట్లు ఐఏఎస్ అధికారులు భావిస్తుంటారు, వ్యవహరిస్తుంటారు కూడా. ఇలా కన్ఫర్డ్ ఐఏఎస్ల మధ్య కూడా గతంలో డిసిగ్నేషన్ పంచాయతీతో ఈగో క్లాషెస్ వచ్చిన సందర్భాలున్నాయి. ఈ మధ్య కంఫర్ట్ ఐఏఎస్లలో ఒకరికి స్పెషల్ సెక్రటరీగా పోస్ట్ ఇవ్వగా ఆయన కంటే సీనియర్ ఐఏఎస్ సెక్రటరీగా ఉన్న సందర్భం ఎదురైంది. దీంతో సదరు ఐఏఎస్ వాట్ ఈస్ దిస్ అంటూ బాగా ఫీల్ కావడంతో ఇప్పటికప్పుడు సెక్రటరీని స్పెషల్ సెక్రటరీగా మార్చారట. ఇక టూరిజం శాఖలో అయితే ఇప్పటి వరకు 1/2 మంది సెక్రటరీలు రావడం పోవడం ఓ తంతుగా మారిపోయిందట. ఇక ఎన్నిసార్లు బదిలీలు జరిగినా హెల్త్ సెక్రటరీ సహా మరికొందరికి ఎందుకో గాని స్థానచలనం లేదనే టాక్ సెక్రటరేట్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇలా ఒక్కో చోట ఒక్కో రకంగా ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లలో జరుగుతున్న పొరపాట్లను గుర్తించిన సీఎం రేవంత్ వీటన్నింటికీ చెక్ పెట్టాలని భావిస్తున్నారట. మరోవైపు తెలంగాణ అధికారులకు కీలక పోస్టింగులు ఇవ్వడం లేదన్న విమర్శలకు కూడా చెక్ పెట్టాలన్న ఆలోచనలో రేవంత్ అండ్ టీం కసరత్తు చేస్తోందట. మరికొన్ని శాఖల్లో మంత్రులకు ఐఏఎస్ల మధ్య జరుగుతున్న పంచాయతీలకు చెక్ పెట్టేలా షఫ్లింగ్ చేయనున్నారని తెలుస్తోంది. త్వరలో రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల సమూల బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. కేవలం బదిలీలు అంటే ఒకరిని తీసి మరొకరిని పెట్టడం కాదు, పూర్తిగా ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా కసరత్తు జరుగుతోందని అంటున్నారు. ముఖ్యంగా సీనియర్, జూనియర్ల కోల్డ్ వార్, కన్ఫర్ట్ ఐఏఎస్ల మధ్య ఈగో క్లాషెస్ కు ఫుల్ స్టాప్ పెట్టేలా ఎక్సర్సైజ్ చేస్తోందట సర్కార్. కీలకమైన పోస్టుల కోసం జరుగుతున్న పోటీకి బ్రేక్స్ వేసి ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి, ఎవరి సీనియారిటీకి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలనేది ఒక పద్ధతి ప్రకారం జరగాలని రేవంత్ రెడ్డి క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చారట. దీనిలో భాగంగా రేవంత్ మార్క్ అడ్మినిస్ట్రేటివ్ రిషఫ్లింగ్ తో న్యూ టీం రెడీ అవుతోందని టాక్. ఈసారి జరిగే ఐఏఎస్ల బదిలీలో అధికారులు ల్యాబింగ్ కి
చెక్ పెట్టి ఎఫిషియన్స్ కి పెద్దపీట వేయనున్నారట. ఇప్పటి వరకు పనితీరు బాగా కనపరిచిన అధికారులకు ప్రమోషన్లు ఇవ్వాలన్నది సీఎం ఆలోచన అంటున్నారు. మొత్తానికి సీఎం రేవంత్ తన మార్కులతో పర్ఫెక్ట్ టీమ్ కు సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారట. తన స్పీడ్ కు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులను ఎంపిక చేయనున్నారట. రేవంత్ మార్క్ ఐఏఎస్ టీం ఎలా ఉండనుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పండి. వారి కోసం ఇకపై నెలకో నోటిఫికేషన్ ఇచ్చేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పక్కా ప్రణాళిక చేస్తోంది. నోటిఫికేషన్ల జారీలో జాప్యం జరగకుండా అభ్యర్థులు ప్రిపరేషన్ కు ఇబ్బంది పడకుండా ఉండేలా డీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వారి కోసం ఇకపై నెలకు నోటిఫికేషన్ ఇచ్చేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పక్కా ప్రణాళిక చేస్తోంది. నోటిఫికేషన్ల జారీ జాప్యం జరగకుండా అభ్యర్థులు ప్రిపరేషన్ కు ఇబ్బంది పడకుండా ఉండేలా టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీజీపీఎస్సీ ద్వారా ఇప్పటికే వివిధ కారణాలతో పెండింగ్ లో ఉన్న ఫలితాలను రిలీజ్ చేసి సుమారు 26,000 పోస్టులను భర్తీ చేశారు. గ్రూప్స్ పోస్టులను పెంచే ఉద్యోగులకు లబ్ధి చేకూర్చుతుంది. మొత్తంగా అన్ని బోర్డుల కింద 70,000కు పైగా ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. ప్రస్తుతం నెలవారీ నోటిఫికేషన్ల విధానంతో మిగిలిన ఖాళీలను కూడా త్వరితగతిన భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చిన సుమారు 2,500 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు, పరీక్షల షెడ్యూల్ రూపొందించే పనిలో టీజీపీఎస్సీ అధికారులు నిమగ్నమయ్యారు. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ చేయగా ఈ నెల 27 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. అయితే త్వరలోనే అదే పీసీబీ విభాగంలో మరో 6-7 రకాల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీజీపీఎస్సీ చర్యలు ప్రారంభించింది. వీటితో పాటు కీలకమైన టౌన్ ప్లానింగ్, అగ్రికల్చర్ ఆఫీసర్లు, వివిధ శాఖల్లోని అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి లైవ్ క్లియర్ అయింది. విద్యా శాఖల్లోనూ డిప్యూటీ ఈవోలు, డైట్ లెక్చరర్లు, బీఈడీ లెక్చరర్ల పోస్టులలో పాటు ఆర్టీసీ, సివిల్ సప్లై విభాగాల్లోని పలు పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి నెల ఒక నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు పరీక్షల నిర్వహణలోనూ టీజీపీఎస్సీ కొత్త విధానాన్ని పాటించబోతోంది. ఇతర రాష్ట్ర స్థాయి ఉద్యోగ పరీక్షలు, యూపీఎస్సీ, ఎస్ఎస్సీ లాంటివి జాతీయ స్థాయి పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని పరీక్షల షెడ్యూల్ ను రూపొందిస్తోంది. దీంతో నిరుద్యోగులు ఒక సమయంలో 2 పరీక్షల మధ్య ఇబ్బంది పడకుండా అన్నింటికీ హాజరయ్యే అవకాశం లభించనుంది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృత రూపం దాల్చింది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన సమ్మె నేడు 2వ రోజుకు చేరుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృత రూపం దాల్చింది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన సమ్మె నేడు 2వ రోజుకు చేరుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రధాన డిమాండ్తో కార్మికులు ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల ఎదుట మహాధర్నాకు యూనియన్లు పిలుపునిచ్చాయి. హైదరాబాద్ లోని రాణిగంజ్ డిపో వద్ద జరగనున్న నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని కార్మికులకు మద్దతు తెలుపనున్నారు. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ 9 డిపోలకు చెందిన సుమారు 1,036 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వికారాబాద్ జిల్లా పరిగిలో ఉదయాన్నే కార్మికులు డిపో ముందు బైఠాయించి నిరసన తెలిపారు. మరోవైపు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు మధ్య బస్సులను నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. తొర్రూరు, వరంగల్ ప్రాంతాల్లో బస్సులను అడ్డుకున్న కార్మికులకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంట్రాక్ట్ డ్రైవర్లు, పోలీస్ కానిస్టేబుళ్ల సాయంతో అద్దె బస్సులను నడిపిస్తున్నారు. సమ్మెపై టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఘాటుగా స్పందించింది. సమ్మె వద్దు, మాయమాటలు నమ్మొద్దు అంటూ సిబ్బందికి విజ్ఞప్తి చేసింది. పారిశ్రామిక విభేదాల చట్టం 1947 ప్రకారం చర్చలు పెండింగ్ లో ఉన్నప్పుడు సమ్మె చేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. చట్ట విరుద్ధమైన సమ్మెలో పాల్గొంటే వేతన కోతతో పాటు ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ చర్చలు ప్రారంభించిందని, సోషల్ మీడియాలో వచ్చే అధికారిక పిలుపులను నమ్మి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని యాజమాన్యం కోరింది. ప్రస్తుతానికి అటు కార్మికులు, ఇటు ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశ రాజధాని నుంచి రైతులకు ఒక గొప్ప శుభవార్త అందింది. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో గోధుమల దిగుబడి వస్తున్న తరుణంలో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు మోదీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అదనంగా మరో 25 లక్షల మెట్రిక్ టన్ను గోధుమల ఎగుమతికే కేంద్రం అనుమతినిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని
అనాలోచితంగా తీసుకోలేదు. మార్కెట్ పరిస్థితులు, దిగుబడి అంచనాలపై లోతైన సమీక్ష తర్వాతే ఈ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దేశ రాజధాని నుంచి రైతులకు ఒక గొప్ప శుభవార్త అందింది. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో గోధుమల దిగుబడి వస్తున్న తరుణంలో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు మోదీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అదనంగా మరో 25 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల ఎగుమతికి కేంద్రం అనుమతిని ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అనాలోచితంగా తీసుకోలేదు. మార్కెట్ పరిస్థితులు, దిగుబడి అంచనాలపై లోతైన సమీక్ష తర్వాతే ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెరిగిన సాగు విస్తీర్ణం గత ఏడాది 328.04 లక్షల హెక్టార్లలో గోధుమలు సాగు చేయగా రబీ 2026 సీజన్లో అది 334.17 లక్షల హెక్టార్లకు పెరిగింది. 2025-26 సంవత్సరానికి గాను ఏకంగా 1202 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమ ఉత్పత్తి జరుగుతోందని అంచనా. ప్రభుత్వ గోదాముల్లో అవసరానికి మించి నిల్వలు ఉండటంతో ఎగుమతులకు మార్గం సుగమమైంది. కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా అనుమతులు ఇస్తూ వస్తోంది. మొదట జనవరి 2026లో 5 లక్షల టన్నుల, ఫిబ్రవరిలో మరో 25 లక్షల టన్నుల గోధుమలు, తాజాగా మరో 25 లక్షల టన్నులకు అనుమతి ఇచ్చింది. మొత్తంగా ఇప్పటి వరకు 50 లక్షల టన్నుల గోధుమలు, 10 లక్షల టన్నుల గోధుమ ఉత్పత్తుల ఎగుమతికి కేంద్రం ఒకే చెప్పింది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ SVC ఛానల్.